ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆహ్, ట్రేడు, ఆయిలు, ఎల్ఎన్‌జి, మిలిటరీ పవర్. ఈ 4 కీ పాయింట్స్. ఈ 4 ఎవడి చేతిలో ఉంటే వాడే కీ రోల్. చిన్న చిన్న దేశాల దగ్గరుంటే పెద్ద దేశాలు వాళ్ళని తన్నేసి ఆక్రమించుకుంటాయి. లైక్ వెనిజులా. ఆ వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోయి లాక్కుంటున్నారు. ఇరాక్ అధ్యక్షుడిని చంపేసి లాక్కుంటున్నారు. ఇరాన్‌లో ఆయిల్ కోసమే జరుగుతున్నటువంటి హింస. ఓవరాల్‌గా చూస్తే ఈ ట్రాన్స్‌పోర్టేషన్‌లో మలక్కా జలసంధి నుంచి 25% హోముజ్ జలసంధి నుంచి 25% ఎల్ఎన్‌జి వెళ్తుంటది. సింగపూర్ వైపు నుండి 50% గ్లోబల్ సీబోర్న్ ట్రేడ్ జరుగుతా ఉంటది. అలాగే గిబ్రాల్టర్ అట్లాంటిక్ దగ్గర నుంచి మెడిటేరియన్ వైపుకి మరొక వైపు జరుగుతుంటుంది. ఆహ్, బోస్ఫరస్ బ్లాక్ సీ అవుట్‌లెట్ వైపు ఇంకొక కీలకమైనటువంటి ప్లేసు. అలాగే మాగెలాన్ అట్లాంటిక్ టు పసిఫిక్ బ్యాకప్ ఉంటుంది. అలాగే బేరింగ్ ఆర్కిటిక్ గేట్‌వే మరొకటి. బాస్ ఆస్ట్రియన్ పాసేజ్ మరొకటి. ఈ రూట్‌ల నుంచినే రావాల్సుంటుంది. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేస్తే ఆయిల్‌కి సమస్యొస్తుంది. మలక్కా జలసంధిని అడ్డుకుంటే ఏషియా మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. బ్లాక్ బోస్ఫరస్ చేస్తే బ్లాక్ సీ ట్రేడ్ మొత్తం హాల్ట్ అయిపోతుంది. జియో పాలిటిక్స్‌లో ఇదే అత్యంత కీలకమైనటువంటి వేళ అమెరికా ఇప్పుడు చైనాని అడ్డుకోవాలనుకుంటున్నా, లేకపోతే భారత్ ప్లాన్ చేసేటటువంటిదైనా ఎవరైనా సరే పోయే వాటి నుంచి మనల్ని రక్షించుకోవడం ఎట్లా అన్న పాయింట్ చుట్టూతానే ఉంది.